కళ్యాణ్ని తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టని ఒక మాట. నిజంగానే పవన్ కళ్యాణ్ మీరు తెలంగాణలో అడుగు పెట్టలేని దమ్ము మీకుందా? పెట్టనీయమన్న దమ్ము మీకుందా? ఫస్ట్ ఒక మాట మాట్లాడుకుందాం. తెలంగాణ ప్రజలు సుమారుగా 4 కోట్ల మంది. మరి ఈ 4 కోట్ల మందికి న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ అవసరం లేదని మీ అభిప్రాయం, కానీ ఆంధ్ర రాష్ట్రం అవసరం ఉన్నదని నా అభిప్రాయం. ఆంధ్ర రాష్ట్రానికి సుమారుగా 5 నుంచి 6 కోట్ల జనాభా ఉన్నారు. ఆ ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం అవసరం లేదన్నది వాళ్ళ అభిప్రాయం. కానీ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎంతో జాబ్స్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి స్టూడెంట్స్ అవచ్చు, వీళ్ళందరూ కూడా హైదరాబాద్కి వచ్చి బ్రతుకుతున్నారు. అట్లానే తెలంగాణ నుంచి ఆంధ్రకి ఎవరు వెళ్తలేదన్న డౌట్ మీ అందరికీ ఉండవచ్చు. కానీ దానికి కూడా నేను ఒక క్లారిటీ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, హైదరాబాద్ అంటే మన తెలంగాణకి రావాల్సిన పెట్రోల్, డీజిల్, ఇంకా ఇతర సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? మీకు ఢిల్లీ నుంచి, ముంబై నుంచి ఏవి కూడా రావు. ఓపెన్గా మాట్లాడుకోండి. బందర్ పోర్ట్, లేదంటే వైజాగ్ పోర్ట్, లేదంటే నెల్లూరు పోర్టు, ఈ చుట్టుపక్కల లేకుంటే తిరుపతి పోర్ట్, ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రానికి చాలా దగ్గర. అంటే ఐ థింక్ ట్రైన్ మీద ప్రయాణం చేసుకుంటే సుమారుగా 300 కిలోమీటర్ల లోపలనే ఉంది. మరి ఇంత తక్కువ సమయాన్ని మరి ఈ లాజిక్ని అసలు ఎలా మర్చిపోయారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఒకవేళ గొడవ అవుతుంది, ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి ఏమీ రాకూడదు, ఇక్కడికి ఏ జనాలు రాకూడదు అంటే తెలంగాణ కరెక్ట్గా సెంటర్లో ఉంది. మీరు కరెక్ట్గా గమనిస్తే మ్యాప్లో తెలంగాణ దేశంలో సెంటర్లో ఉంది. అంటే ఇప్పుడు దానికి సముద్ర తీరం అన్నది ఏవీ లేవు. ఇప్పుడు మనం ఏదైనా సరే ఇంపోర్ట్ చేసుకోవచ్చు అంటే దానికి ఒక పోర్ట్ కావాలి. ఆ పోర్ట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడి నుంచి ఉంది? హైదరాబాద్ మెయిన్గా బందర్, లేదంటే విశాఖపట్నం నుంచి మనకి డైరెక్ట్ అయితే మనకి ఇక్కడికి రావడానికి చాలా ఈజీగా ఉంది. ఇంకా మనం మెయిన్ పాయింట్కి వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ నిజంగానే మీరు ఆపే దమ్ము మీకుంటే పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు ఆపగలుగుతున్నారు? అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేశారన్న విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటి? ఒక మాట నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్కి నేను చాలా పెద్ద అభిమాని అని చెప్తున్నా, కేవలం సినిమాల పరంగానే. రాజకీయ పరంగా మీరు నా వీడియో చూసుకుంటే పవన్ కళ్యాణ్ని చాలా స్ఫూర్తిగా అడుగుతా. అంటే ఆయన్ని అడిగేంత సత్తా లేదు, కానీ ఆయన చేయలేని పనులు జనసేన నాయకులు, జనసేన లీడర్లని మాత్రం అడిగే దమ్ము అయితే ఉంది. ఎందుకోసం అంటే ఐఎమ్ సోషల్, నేను ఒక ఇండియా ఓటర్ని కాబట్టి నేను ఏ రాజకీయ నాయకుడినైనా సరే అడిగే హక్కు నాకు ఉంది. మరి పవన్ కళ్యాణ్ని తెలంగాణకి రాకుండా అడ్డుకుంటామన్న ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే సమాధానం ఉంటుంది. రేపు జూన్ 2వ తారీఖు మన షేర్లింగంపల్లి మాదాపూర్లో ఒక సభ నడుస్తుంది. మరి ఆ సభను మీరు ఆపుకునే దమ్ము మీకుందా? మరి ఆ రోజు అసలు ఎవరెవరు వస్తున్నారో తెలుసా? కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడే. పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తున్నాడు? ఇక్కడ జరగబోతున్న ఏవైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మన కార్పొరేటర్ ఎలక్షన్స్, దీనికి సంబంధించి బీజేపీ ఇక్కడ ఒక జెండా ఎగరైపోతుంది. అది కూడా ఎన్డీఏ కూటమిగానే ఇక్కడ జెండా ఎగరైపోతుంది అన్న విషయం కూడా చాలా మందికి తెలుసు మ్యాక్సిమం. మరి ఇప్పుడు ఈ కాంట్రవర్సీ కూడా అంత అసలు ఎందుకు నడుస్తుంది? ఎక్కడో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో ఒక మాట అంటే దాన్ని అలా ఇంత పైకి తీసుకొచ్చారు. దానికి కారణం ఎవరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెడితే ఇక్కడ ఉన్న ఏవైతే 3 కార్పొరేట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే మెయిన్గా హైదరాబాద్లో బీజేపీ సుమారుగా ఇక్కడ 8 సీట్లు ఉన్నాయి, 8 ఎంపీ సీట్స్ ఉన్నాయి మొత్తం అన్ని కూడా ఎంపీ ఎమ్మెల్యే కలిపి. మరి పవన్ కళ్యాణ్ నిజంగానే ఇక్కడ జెండా ఎగరేస్తే రానున్న రోజుల్లో కంపల్సరీ ఇక్కడ ఉన్న జనసేన ఫాలోవర్స్ అవచ్చు, కనీసం 2 నుంచి 3 కార్పొరేటర్ సీట్స్ అయినా సరే జనసేన తరపు నుంచి గెలిపించే దమ్ము వాళ్ళకు ఉంది. మరి దీనివల్ల మైనస్ ఎవరికి ఉన్నదంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఆపోజిషన్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ. మరి ఇక్కడ చూసుకుంటే మనకి బీఆర్ఎస్ టీఆర్ఎస్ కవిత గారికి మరి ఈమె కూడా మంచి పోటీ ఇస్తానని కూడా ఈమె కూడా చెప్పడం అయితే జరుగుతుంది. కానీ బై ద వే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మీరు రాజకీయ నాయకులు కంపల్సరీ ఇక్కడ మీరు దయచేసి రాష్ట్ర విభజన అంటే రాష్ట్రానికి పేర్లు ఎత్తకపోవడం అన్నది మంచిది. మళ్ళీ మీరు తెలంగాణ సెంటిమెంట్ని తీసుకొచ్చి ఈసారి నేను తెలంగాణ నుంచి మాట్లాడబోతున్నాను, నేను తెలంగాణకి సపోర్ట్ చేస్తా అని ఆ పప్పులు ఇంకా ఇప్పుడున్న రాజకీయ నాయకులకి, తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులకి ఇంకా ఉడకవు. మీకు సుమారుగా ఇప్పటికి వచ్చి 12 ఏళ్ళు అవుతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చి 2014 నుంచి. కానీ మీరు ఏం చేశారు? ఏం చేయలేదు తెలంగాణకి. కేవలం హైదరాబాద్ని ఒక దాన్ని డెవలప్ చేశారు. ఆ తర్వాత గత 10 సంవత్సరాల ప్రభుత్వం, ఆ తర్వాత ఏమో ఈ ప్రాజెక్టులు అవి కట్టారు. కానీ తెలంగాణలో ఉన్న కరువుని ఇంకా పోగొట్టలేకపోయారు ఇప్పుడున్న ఈ 2 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. కానీ తెలంగాణ ప్రజలైతే ఒకటైతే కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటున్నారు, ఏ రాజకీయ నాయకుడు కూడా మనకి ఏది కూడా పూర్తిగా చేయడం నమ్మకం వాళ్ళకి వస్తుంది. అది మీరే కల్పించారు బహుశా.
కానీ నేను ఒక విషయం అయితే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక క్లారిటీ ఉంది రాజకీయ నాయకుల మీద. ఇప్పుడు నిజంగానే ఇక్కడ జిహెచ్ఎంసీలో ఆపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో మనకి బీఆర్ఎస్ అవ్వచ్చు, మరి వీటికి ఇచ్చిన బాగానే ఉంటుందన్న మాటలు అయితే ఉన్నాయి. కానీ బీజేపీకి ఇవ్వడం వల్ల సెంట్రల్ నుంచి ఎన్నో ఫండ్స్ వస్తున్నాయి, అది ఇది అన్నది ఒకటి భ్రమ లోపలికి తెలిపింది. మరి కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళ నుంచి హైడ్రా మీద చాలా అంటే చాలా మోపింది. మరి దీనివల్ల మరి అసలు ఏం జరుగుతుంది అన్నది మరి చూడాలి. మరి పవన్ కళ్యాణ్